మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మదర్ ల్యాంప్లో మానసిక వికలాంగులకు అన్నదానం కార్యక్రమం సామాజిక కార్యకర్త చేపూర్ శంకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఆహారం అందక ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారని, అలాగే చాలా ఫంక్షన్లలో లెక్కలేనంత అన్నం వృధా కూడా అవుతుందని అన్నారు. కావున మనకున్న సమయంలో సేవా మార్గంలో నడిచి వృద్ధులను, అనాథలను, మానసిక వికలాంగులకు, పేదవారిని, బీదవారిని ఆదుకోవాల్సిన సామాజిక బాధ్యత ఎంతో ఉందని, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు ఇలాంటి పుణ్యస్థలాల్లో జరుపుకోవాలని అన్నారు. దాతలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కర్ణాటి స్వామి గౌడ్, కర్ణాటి కావ్య హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోగిత, మదర్ ల్యాంప్ ఇన్ఛార్జ్ మమత, సందీప్, మానసిక వికలాంగులు పాల్గొన్నారు. చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనస్తపురంలో మదర్ ల్యాంప్లో మరి అలాగే మరి ఈరోజు మరి ఎంతోమంది అనాథలు, ఎంతోమంది పేదలు, ఎంతోమంది బీదలు, ఎంతోమంది వృద్ధులు, ఎంతోమంది మానసిక వికలాంగులు రోడ్ల మీద కూడా అన్నం లేక, ఆహారం లేక ఎంతో బాధపడుతున్నారు. ఆహారం లేక కూడా చాలా మంది చనిపోతున్నారు. ఎన్నో ఫంక్షన్లో కూడా చాలా వరకు ఆహారంలో వేస్ట్ అయిపోతుంది. అలాగే మరి ఈరోజు మరి అన్న భోజనం ఏర్పాటు చేయాలని మీరు చెప్తే నేను కర్ణాటి స్వామి గారు మన వచ్చేసి బంజారాస్ సిఐగా పనిచేస్తున్న వారు కర్ణాటి స్వామి, కర్ణాటి మన కావ్య గారు కుటుంబ సభ్యులిద్దరు వాళ్ళు ఈరోజు భోజనం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే మరి వాళ్ళ పిల్లలైన సవిజ కానీ, సాయితత్వి కానీ వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మానసిక వికలాంగుల ఆయుష్ కూడా ఆ బిడ్డలందు నుండు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే సామాజిక బాధ్యత, సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరు సామాజిక సేవలో పాల్గొని ఇలాంటి ఫంక్షన్ మనం జరుపుకున్నప్పుడు మరి వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది, వాళ్ళకు కూడా భోజనం ఏర్పాటు చేయాలి. మా చుట్టాలకు, మా బంధువులకు ఏర్పాటు చేయడం కాకుండా ఇతరుల సేవలో ఉన్న తృప్తి మాకు ఉందని చెప్పేసి కర్ణాటి స్వామి గారు నాకు స్వయంగా చెప్పడంతో వాళ్ళు స్పెషల్గా భోజనం అరేంజ్ చేసి ఇక మీరు ఏర్పాటు చేయడం చెప్పారు. వాళ్ళు కొంచెం ఫంక్షన్లో రాలేకపోయారు. మరి నెక్స్ట్ టైం మన సార్ గారిని తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తానని ఇన్ఛార్జ్ ఉన్న మమతకు నేను మాటిస్తున్నాను. మరి మానసిక వికలాంగులు ఎంతో చక్కగా, ఎంతో ఓపికతో, స్నానంతో ఎక్కడ లొల్లి పెట్టకుండా, ఎంత మామూలుగా మేమైతే లొల్లి పెడతాను కానీ మీరు లొల్లి పెట్టకుండా కామ్గా ఒక డిసిప్లైన్గా ఒక సిస్టమ్గా చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సొసైటీ సభ్యులు యోగిత కానీ, నిర్వాహకులు మన మేడం గారు, మదర్ ల్యాంప్ మేడం ఉన్నది, సులత మేడం గారు, అలాగే మరి ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న మమత గారు ఉన్నారు. అలాగే మరి ఇక్కడ ఉన్న లింగమ్మ గారు ఇక్కడ స్లీపర్గా పనిచేస్తుంటారు మానసిక వికలాంగులు. థ్యాంక్ యూ. మానసిక వికలాంగులతో కలిసి ఈ ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహకారంతో. మరి మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఆశ్రయాలను మనస్ఫూర్తిగా కర్ణాటక స్వామి అన్న కుటుంబ సభ్యులు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.